Hi friends, welcome back to Smart Muthu. So, ఈ రోజు మన వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, కాకపోతే అందులో అయితే మ్యాంగో వేయలేదన్నమాట. సో ఇదైతే పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు అన్నమాట. సో మెయిన్ గా మీరు ఒక ట్రిక్ గుర్తు పెట్టుకోవాలి. సో నెల్లూరు చేపల పులుసులో ఒక ట్రిక్ మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట, పులుపుని బ్యాలెన్స్ చేయడం. సో మీరు ఈ పద్ధతిలో చేశారంటే సో బ్యాచిలర్స్ కూడా పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు చేసేయచ్చండి. సో ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ గా వచ్చే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. సో నేను చెప్పే ఈ రెసిపీని మీరు అర్థం చేసుకోగలిగితే సో మీరు ఎన్ని కిలోల చేపలైనా ఇదే కొలతతో పర్ఫెక్ట్ గా నెల్లూరు చేపల పులుసు అయితే చేసేయచ్చండి. సో నెల్లూరు చేపల పులుసు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే చేపల పులుసు, అంత బాగుంటది మరి. సో ఇంకెందుకు ఆలస్యం మరి, సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే 1 kg చేపలు తీసుకుంటున్నానండి. సో నేను చెప్పబోయే కొలతలు 1 kgకి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇక్కడ నేనైతే 50 గ్రాముల చింతపండు తీసుకుంటున్నానండి. 1 kgకి 50 గ్రాములు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో నెల్లూరు చేపల పులుసులో కొంచెం పులుపు కారం అనేది ఎక్కువే ఉండాలండి. సో మనం ముందుగా ఒక మందపాటి బాండిల్ని గ్యాస్ పైన అయితే పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే మనం తిరమాత వేసేసుకుందాం. సో ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉట్టడిమి మీకు ఐడియా ఉందా అండి? సో మా సైడ్ అయితే ఉట్టడిమి చేస్తారనమాట. సో ఈ చేపల పులుసులోకి ఉట్టడిమి ఎక్స్ప్రెస్లీ చాలా టేస్టీగా ఉంటదండి. సో మీ ఈ దగ్గర ఉట్టడిమి లేకపోతే జస్ట్ నార్మల్ తిరుమాత వేసుకోండి. సో ఆవాలు అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు వేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఉట్టడిమి వేసిన తర్వాత సో కొంచెం ఫ్రై అవ్వాలండి. సో 1 minute ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఉట్టడిమి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి ఈ స్టేజ్ లో. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం అనమాట. సో ఈ ఆనియన్స్ ఒక 3 to 4 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం సన్నగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సో అప్పుడే బాగుంటది అనమాట ఈ పులుసులోకి మాత్రం. సో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ ఒక 3 to 4 minutes మీడియం సైజ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఈ ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. మాక్సిమం 3 to 4 minutes లో ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ తో పాటు మనం పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని ఒక 3 to 4 పచ్చిమిర్చి అయితే వేసేసి ఫ్రై చేయాలన్నమాట. సో దట్ మన ఆనియన్స్ తోనే చక్కగా ఫ్రై అయిపోతాయి ఆ పచ్చిమిర్చి కూడా. సో ఇలా చక్కగా అయితే ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ మనవి ఫ్రై అయిపోయాయండి. సో ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆఫ్ మాగిన టమోటాస్ సన్నగా ఇలా కట్ చేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఈ టమోటాలు అన్ని కూడా బాగా ఫ్రై అవ్వాలండి. సో ఈ టమోటాలు ఈ ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యి కొంచెం కరిగిపోతాయి కదా టమోటాలు, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే. ఈ టమోటాలు ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి, లేదంటే ఇంకా మధ్యలో ఇంకా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు మధ్యలోనే ఈ మామిడి ముక్కలను అయితే వేసేసుకోవాలండి. చూసారా, కొంచెం పెద్దగానే ఉండాలన్నమాట. ఇవి పచ్చి మామిడికాయ అయితే బాగుంటది. ఒక మీడియం సైజ్ ఆఫ్ పచ్చి మామిడికాయ అయితే సరిపోతుందండి. సో ముక్కలు ఇలా పెద్దగా కోసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఈ టమోటాలతో పాటు ఈ మామిడి ముక్కలు కూడా ఆయిల్ వేసి సో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. సో తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసాను అనమాట. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నెల్లూరు చేపల పులుసులోకి కారం కొంచెం ఎక్కువ ఉండాలండి, అప్పుడే బాగుంటది అనమాట. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుందామండి. సో ఇక్కడ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ నున్నటి ఉప్పు రాళ్ళ సాల్టే వాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే హెల్త్ పరంగా కొంచెం బెటర్ అనమాట. తర్వాత ఒక్కసారి ఇదంతా ఫ్రై చేసుకుందామండి. సో ఈ ప్రాసెస్ మొత్తం ఓన్లీ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, 50 గ్రాముల చింతపండు. సో ఆ చింతపండు గుజ్జు పులుసు తీసుకొని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఆ చింతపండు గుజ్జు అయితే ఇలా అంతా వేసేసిన తర్వాత సో ఇప్పుడు ఒక్కసారి అయితే అంతా కలిసేలాగా కలిపేసుకుందామండి. మీరు ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను చింతపండు మాత్రమే పోసాను అనమాట. చింతపండులో ఉండే గుజ్జు మాత్రమే పోసాను, ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు అనమాట. సో నెల్లూరు చేపల పులుసు అంటే కొంచెం థిక్గా ఉంటది అనమాట. సో పల్చగా ఉండదు, సో కొంచెం థిక్గానే ఉంటది. సో అందుకని టేస్టీగా కూడా ఉంటది అనమాట. వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దండి, కొంచెం పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను పోసింది ఓన్లీ చింతపండు గుజ్జు అనమాట. సో చింతపండు గుజ్జుతో పాటు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసానండి. 1 గ్లాస్ అంటే ఒక 30 ml ఆఫ్ వాటర్ ఉంటాయి.
సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెల్లూరు చేపల పులుసు అంటే నీళ్ళగా ఉండదండి, కొంచెం థిక్గా ఉంటది అనమాట. సో ఈ చేపల పులుసు ఇప్పుడు మనం వాటర్ ఎన్ని పోసుకున్నాం, ఉడికేసరికి చాలా థిక్గా వస్తుంది అనమాట. ఆ థిక్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన అసలైన నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అనేది నాలుకకి రుచిగా ఉంటది. మన పులుసుని బాగా మరిగించుకోవాలండి. ఎలా మరిగించుకోవాలంటే మన ఇప్పుడు ఈ క్వాంటిటీ ఆల్మోస్ట్ అయిపోవాలన్నమాట. అంత థిక్గా వచ్చేంత వరకు ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes వరకు పులుసు అనేది బాగా ఉడకాలండి. సో మనం ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. చూసేసారు కదా, ఇప్పుడైతే మనం మూత పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో బాగా మసులుతుంది మన పులుసు అయితే. ఇలా మీడియం ఫ్లేమ్లో చాలాసేపు తిక్కుగా వచ్చేంత వరకు మరిగించుకోండి. చూస్తున్నారా, సో ఇక్కడ మన పులుసు అయితే సగం అయిపోయింది. సో మన మామిడి ముక్క కూడా ఒక్కసారి ఇలా చూసేద్దాం ఉడికిపోయిందో లేదో. సో ఇలా నొక్కారంటే చూసారా, మెత్తగా అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మన చేపలు వేసేసుకోవాలన్నమాట. సో చేపలు ఎలాంటి చేపలు తీసుకోవాలంటే అండి ఇక్కడ సో కొంచెం మందంగా ఉండాలి. సో మీరు బయట చేపల పులుసుకి అని అడిగితే కొట్టే వాళ్ళ దగ్గర వాళ్ళు పర్ఫెక్ట్ షేప్ అనేది గుర్తిస్తారనమాట. ముక్క అనేది పల్చగా ఉండకూడదు, అలా అని చాలా మందంగా ఉండకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. సో చూసేసారా, పర్ఫెక్ట్ ఇలా ఉండాలన్నమాట. సో ముక్క అనేది సో ఇప్పుడైతే మన పులుసు అయితే బాగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది, థిక్గా కూడా మారిపోయిందండి. ఇప్పుడు మన చేపలు వేసేసుకుందాం ఇందులో. సో ఇలా మన చేప ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడైతే ఏ చేప తీసుకుంటున్నా అంటే అండి, సో నేనైతే గట్టి చేప అంటారు, నెల్లూరు గట్టి చేప అంటారండి, ఆ చేపని అయితే వాడుతున్నాను ఈ చేపల పులుసుకి. ఇలా మన ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఒక టిప్పు గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ చేప ముక్కలన్నీ మునిగేలాగా వేయాలన్నమాట మనం, ఓకేనా. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని మునగాలన్నమాట మన చేప ముక్క బయటికి తేలకుండా. ఇప్పుడే ఈ స్టేజ్ లోనే కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందామండి. సో ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే ఫ్రెష్ కొత్తిమీరని తీసుకోవాలండి. సో అప్పుడే బాగుంటది అనమాట. సో వేసేసుకున్న తర్వాత సో ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఒక చిటికెడు వేసేసుకోవాలన్నమాట. ఒక చిటికెడు అయితే ఇంగువ అయితే వేసేసుకుందామండి. వేసాం కదా అని ఎలా అంటే అలా కలపకూడదండి, మొక్క విరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా చేత్తోనే మొత్తం బాండిల్ని తీసుకొని ఇలా ఇలా కదుపుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిద్దామండి. ఇలా ఇలా మనం తిప్పుకోవాలన్నమాట. ఏదైనా ఉప్పు తక్కువైనా ఏవైనా వేసినా కూడా సో ఇలా చేసామంటే ముక్క విరగకుండా బాగుంటది అనమాట. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి, లేదంటే ముక్క మాడే ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకని ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఒక 3 to 4 minutes లో చేప ముక్క అనేది ఉడికిపోతుంది తొందరగా. ఇప్పుడు మనం ముక్క ఉడికేలోపు ఇంకో పొయ్యి పైన గ్యాస్ లో ఇంకో సపరేట్ బాండిల్ని తీసుకొని ఇక్కడైతే మనం కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా అంటే మసాలా ఏం లేదనమాట. 1 tablespoon ఆఫ్ మిరియాలు వేసుకోవాలి, 1 tablespoon ఆఫ్ మెంతులు వేసుకోవాలి. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా tablespoon ఆఫ్ సోపు వేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇవన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఒక 2 to 3 minutes లో అయిపోతాయండి, ఫ్రై అయిపోతాయి. సో సరే ఆల్మోస్ట్ మనం అయితే ఫ్రై అయిపోయాయి అనమాట. గోల్డెన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత సో మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ పౌడర్ గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి మన ఫిష్ అయితే ఉడికిపోయిందా లేదా చూసేద్దాం, చేప ఉడికిపోయిందేమో చూసేద్దామండి. సో ఇక్కడ ఒక ముక్క తీసుకోండి. సో ముక్క విరిగే ఛాన్సెస్ ఉంటాయండి, నిదానంగా తీసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్ గా ఒక 4 minutes లోనే చేప అయితే నాకు ఉడికిపోయిందండి. మనం మిరియాలు సోపు మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ పౌడర్ ఇలా ఫైన్ గా అయితే పౌడర్ చేసుకోవాలి, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. చేసుకున్న పౌడర్ మొత్తం ఈ చేపల పులుసులో వేసేసుకోవాలండి. ఈ స్టేజ్ లో గ్యాస్ ఆపేసిన తర్వాత ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. పౌడర్ కలియడానికి ఇలా గరిటెతో మీరు ఇలా తిప్పేయకూడదు అనమాట, కలియబెట్టకూడదు అనమాట. ఎందుకంటే మన చేపలు విరిగిపోతాయి, ఉడికిపోయాయి కదండి. అందుకని ఇలా మొత్తం ప్యాన్నే తీసుకొని ఇలా మనం మొత్తం చేపలు చేసిన పాన్ తీసుకొని ఇలా రౌండ్ గా ఇలా తిప్పుకోవాలన్నమాట. సో దట్ మనకు కలిసిపోతుంది, నీట్ గా ముక్క విరగకుండా ఉంటది అనమాట. లాస్ట్ లో మీరు ఉప్పు కానీ ఏం వేసినా ఇలాగే చేసుకుంటే బెటర్ అండి. అదిరిపోయే మన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సో రెడీ టు సర్వ్ అనమాట. సో జీవితంలో మీరు ఒక్కసారి ఈ టేస్ట్ రుచి చూడాల్సిందే అండి, అంత బాగుంటది ఈ నెల్లూరు చేపల పులుసు. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కురిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి, నాకు ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.